సృష్టికర్తలు. పిల్లల్ని భారంగా భావించొద్దు. పిల్లలే మన సంపద. ఎంతమంది వీలైతే అంతమందిని కనండి. మరో మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 పురిటి మంచం పైనే అందజేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకి అష్టకష్టాలు పడుతుంటే ముగ్గురు నలుగురిని కనాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుబలుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మందిని పిల్లలు కనాలని, పిల్లల బాగోగులు తానే చూస్తానని చెప్పడం నిజంగానే విడ్డూరం. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా అవుతుంది. ప్రతి ప్రసవం తల్లికి పునర్జన్మ అన్న విషయం తెలియనట్లే నటించడం పట్ల నిపుణులు ఆందోళన వెలువరించారు. పిల్లల కండం అనేది పూర్తిగా మహిళల సొంత నిర్ణయం. వారి వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? తల్లి గర్భంలో కూడా రాజకీయమా? చైతన్యంలోనే మహిళలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గలవలసిన అవసరం ఉంది. పోరాటం, ప్రజాస్వామ్యం, సోషలిజం దేశ